హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను మా కజిన్ బ్రదర్ వాళ్ళ కూతురు గృహప్రవేశంకి వెళ్తున్నాను అనమాట ఫ్రెండ్స్. సో దానికోసమే నేను ఇక్కడ రెడీ అయిపోతున్నాను. మా పాపకు కూడా రెడీ చేస్తున్నాను అనమాట. అబ్బో, సమ్మర్ రోజు రోజుకి చాలా పెరిగిపోతుంది. అసలు ఎండలు అంటే ఏంటో, అబ్బో నెక్స్ట్ ఎట్లా ఉంటుందో అర్థం అవుతలేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత హడాహుడిలో ఉన్నా పర్లే నేను రీల్స్ తీస్తున్నాను. ఎందుకంటే నాకు ఫేమ్ అనేది ఇన్స్టాగ్రామ్లో బాగా దొరికింది, యూట్యూబ్లో అంత దొరకలేదు. సో ఇన్స్టాగ్రామ్ కోసం కొన్ని రీల్స్ తీసుకున్నాను అనమాట. సో అదే రీల్స్ మీతో షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మా కజిన్ బ్రదర్ ఇప్పుడు లేరు, తన సెకండ్ పాప గృహప్రవేశం చేసుకుంటుంది. సో దానికోసం వాళ్ళు ఇన్వైట్ చేశారు కాబట్టి అక్కడికి వెళ్తున్నాను. ఈసారి మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి చాలా ఫంక్షన్స్, అంటే మా డాడీ వాళ్ళ తరపున చాలా ఫంక్షన్స్ వస్తున్నాయి అన్నమాట. అక్కడికి లాస్ట్ టైం మా ఇంకో కజిన్ బ్రదర్ వాళ్ళ కూతురు ఎంగేజ్మెంట్కి వెళ్ళాము. మళ్ళీ ఇంకో కజిన్ బ్రదర్ ఉన్నారు, తన కూతురు గృహప్రవేశంకి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు ఇంకో కజిన్ బ్రదర్ ఉన్నారు, తన కూతురు గృహప్రవేశంకి వెళ్తున్నాను. సో ఇప్పుడు రేపు మళ్ళీ ఇంకో కజిన్ బ్రదర్ అంటే తన కాల్ చేసి నేను రేపు వాళ్ళ బాబు పుట్టారు, అక్కడ పురుడికి పిలిచారన్నమాట. అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడనే తిను ఇప్పుడు గృహప్రవేశం చేస్తుంది కదా, సండే రోజు ఈ ఆటోతో చేస్తుంది, మళ్ళీ ఇక్కడ రావాలి. సో ఏంటో అర్థం అవుతలేదు. బ్యాక్ టు బ్యాక్ ఫంక్షన్స్ కంటిన్యూ ఉన్నాయి. ఇక్కడ మేము గృహప్రవేశంకి వెళ్తున్నాము. మా హస్బెండ్ ఏం మాతో రాలేదు, ఆయనకు ఆఫీస్లో మీటింగ్ ఉందని చెప్పి మాకు అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయారన్నమాట ఆయన. సో మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ మా సిస్టర్స్, మా పెద్దమ్మ, ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. కొంచెం లేట్గా వెళ్ళాము. ఎక్కడైనా కొంచెం లేట్గానే అయిపోతుంది నాకు పిల్లలతో పోయే వరకు. సో అక్కడ వెళ్ళాము, తింటున్నాము. మళ్ళీ ఇంకో ఫంక్షన్ వచ్చింది. మా ఇంకో బ్రదర్ ఉన్నారు కదా, మొన్న ఎంగేజ్మెంట్కి వెళ్ళానని చెప్పాను కదా, తన కూతురు మ్యారేజ్ అనమాట మేలో. సో తను ఏంటంటే ఇప్పుడు ఏప్రిల్లోనే కొంచెం మెహందీ ఫంక్షన్స్, మళ్ళీ సంగీత్ అలాంటివి ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి వదిన కూడా చెప్పింది మరి అక్కడ కూడా ఉండాలి, రావాల్సిందే, ముందటి నుంచి బుక్ చేసుకుంటున్నాం మీ అందరికీ అని చెప్పేసి. సో అక్కడ ఫంక్షన్స్ ఉన్నాయి. సో బ్యాక్ టు బ్యాక్ మా మమ్మీ వాళ్ళ ఇంటి సైడ్ ఈసారి ఫంక్షన్స్ చాలా ఎక్కువనే వస్తున్నాయి. ఏంటంటే మా అన్నయ్య వాళ్ళ కూతుర్ల మ్యారేజెస్ అని, గృహప్రవేశాలని అలాంటి ఫంక్షన్సే ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు రేపు కూడా మళ్ళీ పురుడికి వెళ్ళాలి. అక్కడ మా అన్నకి కొడుకుకి బాబు పుట్టారని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా కథ కూడా అయిపోయింది. మేము లేట్గా వచ్చాము. కొబ్బరికాయ తీసుకొని తన రిటర్న్ గిఫ్ట్ లాగా బాగా ఇచ్చింది అనమాట. కొంచెం ఒక ప్లేట్ దేవుడికి ఫ్లవర్స్ అలా వేసి పెట్టుకోవచ్చు, అలాంటిది అనమాట. సో ఈ స్టిక్కర్ కదా నాకు చాలా పెద్దగా అనిపించింది, కానీ మా హస్బెండ్ నుండి వద్దు, ఫేస్ పైన అట్రాక్షన్ ఉంది, బాగుంది, ఉండని అంటే ఉంచుకున్నా. తినే ఆర్తి మా అన్న కూతురు ఇక్కడికి వచ్చాను అనమాట. సో మీకు నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.